ఎప్పుడైనా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసారా? క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. సరిగ్గా మన పసిడి ధరలు కూడా ఇప్పుడు అదే రేంజ్ లో ట్విస్టులిస్తున్నాయి. నిన్నటి వరకు అమ్మయ్యా రేట్లు తగ్గుతున్నాయి కదా అని హాయిగా ఊపిరి పీల్చుకున్న సామాన్యుడికి ఈరోజు వార్తలు చూడగానే ఒక చిన్నపాటి గుండెపోటు వచ్చినంత పనయింది. నిన్న కదా బంగారం ధర తగ్గింది, ఈరోజేంటి ఇలా ఒక్కసారిగా పైకి లేచింది అని ప్రతి ఒక్కరూ తలపట్టుకుంటున్నారు. కానీ మీరు కంగారు పడి ఈరోజే షాపుల ముందు క్యూ కట్టేయకండి. ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరల వెనుక ఒక పెద్ద పొలిటికల్ డ్రామా ఉంది. ఈరోజు పెరిగిన ఈ ధరలు రేపు మనం ఊహించని విధంగా మళ్లీ పాతాళానికి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవును, మీరు విన్నది నిజమే. మరి ఈ గోల్డ్ మార్కెట్ ఎందుకు ఇలా ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది? ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదట ఈరోజు మార్కెట్ సీన్ చూద్దాం. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ఏదో ఒలింపిక్స్లో హై జంప్ చేసినట్లు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. నిన్నటి వరకు వరుసగా 4-5 రోజులు తగ్గుతూ వచ్చి సామాన్యుడికి ఆశ కల్పించిన పసిడి ఈరోజు మళ్లీ తన ప్రతాపం చూపించింది. తాజా లెక్కల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా 1,200 రూపాయలు పెరిగి 1,58,620 రూపాయల వద్దకు చేరింది. ఇక మన ఇళ్లలో పెళ్లిళ్లకు పండగలకు ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. ఇది కూడా 1,100 రూపాయలు పెరిగి 1,65,400 రూపాయలకు చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం అయితే 900 రూపాయలు పెరిగి 1,18,970 రూపాయల వద్ద ఊగిసలాడుతోంది. పోనీ బంగారం మానేసి వెండి కొందామంటే అది ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఒక్కరోజే 4,000 రూపాయలు పెరిగి 2,80,000 రూపాయలకు దూసుకుపోయింది. అంటే నిన్న తగ్గిన ఆనందం 24 గంటలు కూడా నిలవలేదన్నమాట. ఇది చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుందంటే ఉదయం పూట ఒక్కలా ఉంటే సాయంత్రం కల్లా ఇంకోలా మారుతున్నాయి. అసలు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. పెళ్లిళ్ల సీజన్ పెట్టుకుని ముహూర్తాల కోసం బంగారం కొనాలి అనుకునే మధ్యతరగతి జనం ఈ రేట్లు చూసి ఇప్పుడు కొనాలా లేక ఇంకా తగ్గుతుందా అని జ్యోతిష్యుడి కంటే ఎక్కువగా మార్కెట్ యానలిస్టుల కోసం వెతుకుతున్నారు. అసలు నిన్నటి వార్తలు చూస్తే ఎంత ముచ్చటేసిందో తెలుసా? గత 4-5 రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. నిన్న సాయంత్రం కూడా వెండి ధర 4,000 రూపాయలు తగ్గి 2,76,000 రూపాయలకు పడిపోయింది. ఆ తగ్గుదల చూసి చాలామంది ఈరోజు షాపుకి వెళ్లి కొనేద్దాం అని ఫిక్స్ అయ్యారు. కానీ తీరా ఈరోజు చూస్తే పెరిగిన ధరలు చూసి షాక్ తింటున్నారు. ఈ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే మనకి గాలిపటం కనిపిస్తుంది కానీ దాని దారం ఎవరి చేతిలో ఉందో అర్థం కావడం లేదు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం గమనించారా? సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే బంగారం ధరలు విపరీతంగా పెరగాలి. ఎందుకంటే యుద్ధం వస్తే డబ్బు కంటే బంగారమే సేఫ్ అని అందరూ కొంటారు. కానీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్కి వెళ్లిపోయినా విచిత్రంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇది ఎలా ఉందంటే వర్షం వస్తే గొడుగు వేసుకోవాలి కానీ ఇక్కడ బంగారం గొడుగు విచ్చుకోకుండా ముడుచుకుపోతోంది. దీనికి కారణమేంటో తెలుసా? మన డాలర్. యుద్ధం వల్ల ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడి మన రూపాయి, చైనీస్ యువాన్, యూరో వంటి కరెన్సీలన్నీ బక్కచిక్కిపోతుంటే అమెరికా డాలర్ మాత్రం జిమ్కి వెళ్లిన బాడీ బిల్డర్లా బలపడిపోతోంది. డాలర్కి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఇన్వెస్టర్లు బంగారం వంక కూడా చూడరు, అంతా డాలర్లోనే పెట్టుబడులు పెడతారు. అందుకే బంగారం విలువ తగ్గుతోంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈరోజు పెరిగిన రేట్లు చూసి భయపడిపోకండి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం యుద్ధం ఎంతకాలం కొనసాగితే బంగారం రేట్లు అంతలా తగ్గే అవకాశం ఉందట. పైగా డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి
ఇంకా గట్టిగా ప్రయత్నించట్లేదు. అటు ఇరాన్ కూడా తగ్గేలా లేదు. దీంతో హర్మూజ్ జలసంధిని ఇంకా క్లోజ్ చేసి ఉంచుతారట. అలా ఈ యుద్ధం మరో 10 రోజులు ఇలాగే సాగితే ప్రస్తుతం 1.5 లక్షల పైన ఉన్న బంగారం ధర 1,20,000 లేదా ఏకంగా ₹1,00,000 దాకా పడిపోయినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అవును, మీరు విన్నది నిజమే. అలాగే వెండి కూడా 2.5 లక్షల రూపాయల వరకు దిగిరావచ్చు. కాబట్టి ఈ రోజు పెరిగిన రేటు కేవలం ఒక తాత్కాలిక బుడగ మాత్రమే. రేపు పొద్దున్నే ఈ ధరలు మనం ఊహించని రీతిలో మళ్లీ కిందకి దిగి వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇక యుద్ధం సంగతి చూస్తే రాబోయే వారం 10 రోజులు మార్కెట్లో ఈ టెన్షన్ ఇలాగే ఉంటుంది. ఈ గ్యాప్లో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. కానీ అసలు తిరకాసు ఎక్కడ ఉందంటే యుద్ధం ఆగిపోయింది అనే ఒకే ఒక్క ప్రకటన రాగానే ఈ గోల్డ్ రేట్లు రాకెట్లాగా ఆకాశంలోకి దూసుకుపోతాయి. యుద్ధం ఆగిపోతే డాలర్ విలువ పడిపోతుంది. అప్పుడు అందరూ మళ్లీ బంగారం వైపు పరుగులు తీస్తారు. అలాంటప్పుడు 24 క్యారెట్ల బంగారం ఏకంగా 2 లక్షలకు, వెండి కిలో 5 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మీకు ఒక విధంగా డిస్కౌంట్ సేల్ లాంటిది అన్నమాట. ధరలు తగ్గినప్పుడు మెల్లగా కొనుక్కోవడం తెలివైన పని. ఒకవేళ మీరు ఈరోజు పెరిగిన ధరలను చూసి అయ్యో రేట్లు పెరిగిపోతున్నాయేమో అని కంగారుపడి కొనేస్తే రేపు రేట్లు తగ్గినప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను వాయిదా వేయవచ్చు. అలా వడ్డీ రేట్లు తగ్గకపోతే ఇన్వెస్టర్లు బంగారానికి బదులు డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల మళ్లీ బంగారం ధరలు పడిపోతాయి. సో ప్రస్తుతానికి బంగారం మార్కెట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఒక్కోసారి పైన ఉంటుంది, ఒక్కోసారి కింద ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే బంగారం తక్కువ ధరకు దొరికే కాలం చాలా తక్కువగా ఉండవచ్చు. యుద్ధం మరో వారం 10 రోజులు సాగితే రేట్లు ఇంకా పడిపోయే అవకాశం ఉంది. ఆ టైంలో మీ దగ్గర డబ్బులు రెడీగా పెట్టుకోండి. యుద్ధం ఆగిపోతుంది అన్న సిగ్నల్ రాగానే ఆ రేటు ఎంత ఉన్నా సరే కొనేయండి. ఎందుకంటే ఆ తర్వాత రేట్లు మళ్లీ మనకి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. అసలు మనం బంగారం ధరను చూసి భయపడే రోజులు మళ్లీ వస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పెరిగిన రేట్లకు కంగారు పడకుండా మార్కెట్ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పుడు ఒక తికమకలో ఉన్నారు. పేపర్ కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు, అంటే రూపాయి లేదా డాలర్ బలహీనపడినప్పుడు బంగారం మరియు వెండి మాత్రమే నిజమైన ఆస్తులుగా మిగులుతాయి. యుద్ధం ముగిసిన వెంటనే పేపర్ కరెన్సీల విలువ మారుతుంది. అప్పుడు అందరూ బంగారం వైపు మళ్లుతారు. అందుకే మీరు గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో వచ్చే చిన్న చిన్న మార్పులకు భయపడకుండా లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ధరలు ₹1,00,000 దగ్గరకు వచ్చినా అది ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశమని మర్చిపోకండి. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ వంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవుతున్న నేపథ్యంలో ధరలు మరింత తగ్గితే బాగుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు బంగారం అనేది ఒక భావోద్వేగం. అది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఆపత్కాలంలో ఆదుకునే ఒక ఆయుధం. అందుకే ధరలు పెరిగినప్పుడు కొనే కంటే ఇలా యుద్ధ వాతావరణం వల్ల ధరలు తగ్గుతున్నప్పుడు కొనుగోలు చేయడం ఆర్థికంగా చాలా లాభదాయకం. ఈరోజు పెరిగిన ₹1,200 ధరను చూసి షాక్ అవ్వకండి. ఇది కేవలం మార్కెట్లో జరిగే ఒక చిన్న గాలివాన మాత్రమే. అసలు తుఫాను రేపు ధరలు తగ్గినప్పుడు మొదలవుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలే బంగారం ధరలను శాసిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు అనే వార్తలు బంగారానికి శాపంగా మారాయి. వడ్డీ రేట్లు తగ్గకపోతే ఇన్వెస్టర్లు డాలర్ వైపు వెళ్తారు. అప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి.
ఈ ఒత్తిడి వల్లే దేశీయ మార్కెట్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం జరిగినప్పుడు బంగారం పెరగడం అనేది ఒక సాధారణ సూత్రం. కానీ ఇప్పుడు డాలర్ బలపడటం వల్ల ఆ సూత్రం కాస్త పక్కన పెట్టి రివర్స్లో వెళ్తోంది మార్కెట్. మొత్తానికి చూసుకుంటే బంగారం మరియు వెండి ధరలు ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాలు మరియు ఆర్థిక నిర్ణయాలు ధరలను ప్రభావితం చేస్తున్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ప్రస్తుతం ధరల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలను బట్టి ధరలు భారీగా దిగివచ్చే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి బంగారం కొనాలనుకునేవారు ఆవేశపడకుండా మార్కెట్ కదలికలను గమనిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం ఆగిపోయిన వెంటనే ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు ధరలు తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనుగోలు చేయడం ఉత్తమం. మరి మీరేమనుకుంటున్నారు? బంగారం రేటు ₹1,00,000 వస్తుందని నమ్ముతున్నారా? లేక ఈ పెరిగిన ధరలు ఇలాగే కొనసాగుతాయా? యుద్ధం ఆగిన తర్వాత బంగారం కొనడం బెటరా లేక ఇప్పుడే కొనేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ధరలు పెరిగినా తగ్గినా మన జాగ్రత్తలలో మనం ఉండటమే ముఖ్యం. గుర్తుంచుకోండి, ఈరోజు మనం ఆచితూచి అడుగు వేస్తేనే రేపు మన బంగారం లాంటి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సెలవు.